హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. లూకాసు వార్త 12వ అధ్యాయము 16వ వచనం నుండి కొన్ని వచనాలు చూద్దాం. ఆయన వారితో ఈ ఉపమానము చెప్పిన, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. పంట విస్తారముగా అయిపోయింది. పంట సమృద్ధిగా పండిందట. అప్పుడు అతడు నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగూ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని. చూడండి ఏం చేశాడు, అంతా సమకూర్చుకున్నాడు. అంతా సమకూర్చుకొని ఎవరితో మాట్లాడుతున్నాడు ఈయన? ఎవని? నా ప్రాణముతో ప్రాణమా. ఎవరితో మాట్లాడుతున్నాడు? తనతో తానే, తన ప్రాణముతో మాట్లాడుతున్నాడు. తన ప్రాణముతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు? నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. ఎలాగంట? అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. కాబట్టి ఏం చేయాలంట? తినుమో, త్రాగుమో, సుఖించుమో, సంతోషించుదుమని చెప్పుకొందుననుకొనెను. ఎవరితో చెబుతున్నాడు? తన ప్రాణముతో చెబుతున్నాడు. తనలో తానే సంతోషపడుతూ ఉన్నాడు. తనలో తానే సుఖపడాలనుకుంటున్నాడు. తనలో తానే ఆనందించాలనుకుంటున్నాడు. తనలో తానే అనేక సంవత్సరములకు, దీర్ఘకాలము, ఎక్కువ సంవత్సరములు నేను బ్రతుకుతాను, వీటన్నిటినీ అనుభవిస్తాను అనుకున్నాడు. ఒకటి, ఇతని మాటలు దేవుణ్ణి స్తుతించేవిగా ఉన్నవా? చెప్పండి. లేవు. అయ్యో ప్రభా, ఈ గృహం ఇచ్చారు. అయ్యో ప్రభా, ఈ పంట ఇచ్చారు. అయ్యో ప్రభా, మీరు చేసిన ప్రతి మేలుకి మీకు వందనాలు, 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 కృతజ్ఞతాస్తుతులు. ఇతనేమైనా తెలిపాడా అంటే ఏమీ లేదు. ఎంతవరకు తాను నేను నా ప్రాణము. చూడండి, దేవుని ఏదైనా దేవుని యొక్క మాటలు ఇతని హృదయంలో ఉన్నాయి అంటే ఒక్క మాట కూడా ఇతని హృదయంలో లేవండి. ఇతని మాటలు దేవుణ్ణి స్తుతించేవిగా లేవు. రెండు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవిగా ఉన్నవా? అవి కూడా లేవు. కృతజ్ఞతాస్తుతి లేదు. నీకు దేవుడు ఏది ఇచ్చినా దేవుణ్ణి ఏం చేయాలి? స్తుతితో నింపాలి. నీవు మనము స్తుతించగలుగుతున్నామా? ఇతడు సంతోషించాలని చూశాడు, ఆనందించాలని చూశాడు, దీర్ఘకాలం బ్రతకాలని చూశాడు. ఎవని తన ప్రాణంతో చెబుతున్నాడు, ఇక నీకు డోకా లేదు, నీకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడింది కాబట్టి సుఖించు, తిను, సంతోషించు, ఆనందించు అని చెబుతున్నాడు. ఒకటి, దేవుణ్ణి స్తుతించే మనసు లేదు, కృతజ్ఞతాస్తుతులు లేవు. దేవుని పని కొరకు ఇవ్వటం అనేది కూడా ఇతని జీవితంలో లేదు. అయ్యో దేవుడు నాకు ఇది ఇచ్చాడు, దేవుడు నాకు ఇది ఇచ్చాడు, దీనిలో కొంత దేవునికి ఇవ్వాలనేటువంటి మనస్సు కూడా ఇతనికి లేదు. పని అవసరతల్లో ఉన్న వారికి ఏమైనా సహాయపడదామనేటువంటి
మనసన్నా ఇతనికి ఉందా అంటే అది కూడా లేదు. అవసరతలో ఉన్న వారి కొరకు ఏదైనా కొంచెం మనం చెయ్యలాగు ఇదిలిద్దామనేటువంటి మనస్సు కూడా ఇతనికి లేదు. ఇతను ఎలాంటి వాడైపోయాడంటే ఏమండి, స్వప్రయోజనము కలిగినటువంటి వాడు. నేను కుటుంబాన్ని బాగా ఎరుగుదును. నేను ఒక ఆటో మాట్లాడి అక్కడ పెడితే ఒక ఆమె ఉంది. ఆమె ఏం చేస్తంటే అందరికన్నా ముందు గబ ఎక్కేసి సీట్లో కూర్చొని ఇలాగ ఆక్రమించేస్తా అటు ఇటు. ఎందుకు? ఆ మెత్తడి సీట్లో ఆమె కుమార్తెలే కూర్చోవాలి, కడమ వాళ్ళందరూ చెక్కల మీద కూర్చోవాలి. దీన్ని ఏమంటారు? దీన్ని స్వార్థము అంటారు. నేనైతే చెక్క మీద కూర్చొని వాళ్ళకి సీట్ ఇస్తాను. చూడండి, స్వార్థము. ఇతరులో ఏముందంటే స్వప్రయోజనము కలిగినటువంటి వ్యక్తి, స్వార్థపరుడైనటువంటి వ్యక్తి, తన సుఖమే కానీ ఇతర సుఖములో ఏమాత్రము ఎరగనటువంటి వాడు ఇతడు. ఎవరండి? మన దగ్గరికి వస్తాడు మురళి, మన రేపల సంఘములో. వాళ్ళది బట్టల షాపే, మాది బట్టల షాపే. సీజన్ వచ్చేసింది, రేపు సరుకు కావాలని సాయంత్రం బయలుదేరి వెళ్ళాం. 4 ఏమో, ఎప్పుడు వెళ్ళాం అట్లాగే. పొద్దున్న వెళ్ళి సాయంత్రానికి ఇంటికి, లాస్ట్ బస్కి ఇంటికి వచ్చేస్తాం. అలాంటిది 4 గంటలకు వెళ్ళి అన్నీ కొనుగోలు చేశాను 9 గంటల వరకు. మాకు అక్కడ అసోసియేషన్ బిల్డింగ్ ఉంటుంది. దానిలో చక్కటి పరుపులు ఉంటాయి, దానిలో చక్కటి రగ్గులు ఇస్తారు, దుప్పట్లు ఇస్తారు, పైన ఫ్యాన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఎందుకనంటే మేము చాలా డబ్బు దానికి అసోసియేషన్కి గడుతూ ఉంటాం. రుసుము రూపంలో గడతాం మేము, 1000 ఎంత అని. మాకు ఏది తక్కువ లేకుండా చూస్తారు అక్కడ. మా సరుకంతా అక్కడ పెట్టుకున్నాము, ఇక్కడ పడుకుందామయ్య అంటే ఆ మురళయ్య గారు అన్నాడు, ఏమయ్యా వాళ్ళందరూ పడుకున్న పరుపుల మీద మనం దేని పడుకోవాలి, ఇక్కడే మా చర్చి ఉందరా వెళ్దామన్నాడు. ఇక్కడే మా చర్చి ఉందరా వెళ్దామన్నాడు. నడక బయలుదేరాం. అది ఎక్కడ 3 కిలోమీటర్ల దూరంలో ఉంది, అది ఓడరేవు రూట్లో. సరే అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్తే అక్కడ ఎవరిని 4-3 ఉన్నారు హెల్ప్ చేసేటువంటి వారి రూముల్లోకి వెళ్ళి వాళ్ళు పడుకున్నారు. అదేమో సైడ్ మురుక్కాలో ప్రక్కనే ఆ చర్చి. అలాగ పడుకున్నామో లేదో దుప్పటనే ఎత్తుకెళ్తే బాగుండేది. చెరో దుప్పటి లేదు, పోడు లేదు. వెళ్ళాం. బాగా చూసుకుంటారు రావయ్య అన్నాడు. అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్తే భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నీ దేవుని మందిరములో నివసించుట చెప్పండి ఏంటి శ్రేష్టం. ఈ సరేలే, ఈ శ్రేష్టమైందని వెళితే శ్రేష్టమైన దోమలు ఎంతంత ఉన్నాయి. అది ఇలాగ కళ్ళు మూసుకుంటే ఈ చేతి మీద 10, ఈ చేతి మీద 10, మొహం మీద 10, కాళ్ళ మీద ఏమి లేదు, అటు కొట్టుకుని దాదాపు 2 గంటలు 1 గంట వరకు కొట్టుకున్నాం. ఇంకెక్కడ పడుకుంటానికి లేదు అవకాశం. అప్పుడు ఏమో పాపం అక్కడ ఉన్నటువంటి ఆ కుర్రోళ్ళు ఇద్దరు అలాగ పడుకుని కొట్టుకోవటం చూసి పాపం లోపల నుంచి 2 దుప్పట్లు ఎత్తుకొచ్చి చెరో దుప్పటి కప్పి వెళ్ళిపోయారు. ఏం చేశారు? వారిలో కనుక కొంచెం స్వార్థం ఉంటే ఆ 2 గంటలన్నా మేము పడుకుని నిద్రపోయేవాళ్ళమా? చెప్పండి, నిద్రపోయేవాళ్ళం కాం. ఇతనులో ఏం కలిగింది? స్వార్థపరుడు, తన సుఖమే కానీ ఇతరులను పట్టించుకునేటువంటి మనస్సు కానీ ఏ మాత్రము లేనటువంటి వ్యక్తి. ఇతడు ఏమంటున్నాడు? నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుదమని చెప్పుకుందుననుకొనెను. అయితే దేవుడు అంటున్నాడు, వెర్రివాడా. ఏమంటున్నాడు? వెర్రివాడా, ఈ దినముల్లో అలాగే ఉన్నది, ఈ దినముల్లో అలాగే ఉన్నది. ప్రియమైన తల్లి,
తన ప్రాణము తన స్వార్థముతోనే నింపబడుతున్న మానవుడు తన స్వార్థముతోనే. అందుకనే దేవుడు ఏమంటున్నాడు తెలుసు, ఇదిలాగే పెట్టి యెషయా గ్రంథం 55:8-9 చూస్తే దేవుడు అంటున్నాడు, ఒరే బాబు, ఏమంటున్నాడు, ఒరే నాయన, మీ తలంపులు వేరు, నా తలంపులు వేరు, మీ త్రోవలు వేరు, నా త్రోవలు వేరు. ఏమని ఇంకేమన్నాడు, మీ త్రోవల వంటివి నా త్రోవలు కాదు. దేవుని ఉద్దేశాలు గ్రహించే మనసు ఇతనికి ఉన్నదా అంటే లేదు. దేవుని మనసు, దేవుని తలంపు ఎరిగి ప్రవర్తించేటువంటి మనసు ఇతనికి ఉన్నదా అంటే ఇతనికి లేదు. దేవుని మనసు ఇతనికి లేదు. ప్రభు అంటున్నాడు, మీ ఆలోచనలు వేరు. చదవండి అది, చూడండి ఏమన్నాడు, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. 9వ వచనం చూడండి ఏమన్నాడు, ఆకాశము భూమికి ఎంత ఎత్తుగా ఉన్నదో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. అందుకని అందుకోలేకపోతున్నాడు మానవుడు. ఇతను ఏమనుకుంటున్నాడు, నేను అని అనుకుని అంటున్నాడు. ఇవన్నీ చెప్పుకుని సంతోషించు, తిను, త్రాగు, సుఖించు అన్నప్పుడు దేవుడు అంటున్నాడు, అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగుదునని అతనితో చెప్పాను. ఏమైపోతాయండి? ఏమైపోతాయి? మాయమైపోతాయి. ఏమన్నా ఉంటాయా? నిలుస్తాయా? అందుకని ఇంకో మాట ఏమంటున్నాడు ఇక్కడ, దేవుని ఎడల ధనవంతుడుగాక తన కొరకే కూర్చుకునేవాడు అలాగునే యుండునని చెప్పాను. ఎలాగండి? దేవుని ఎడల మనం ధనవంతులుగా ఉండాలి. దేవుని ఎడల కృతజ్ఞత మనస్సు, కృతజ్ఞత కలిగిన మనస్సు. ఏమండి, అలాగూ దేవుని యొక్క సన్నిధి ఉంటే దేవుడు మనల్ని చాలా చక్కగా దీవిస్తూ ఉంటాడు. ఆయన అబ్రహాము ధనవంతుడే, కానీ దేవుని ఎడల నమ్మకమైనటువంటి వ్యక్తి ఈయన ఎలాగుంది? ఈయన ఏమనుకుంటున్నాడు, నేనే తెలివిగల్లోని, నా తెలివితేటల చేత ఎంత వృద్ధి చెందాను, నా తెలివితేటల చేత నేను ఎంత ఆస్వాదించబడ్డాను, నా గొప్పతనమే కానీ మరొకటి కాదు అనుకుంటున్నాడు ఎత్తగాడు. ఏమండి, ఇంకేంటి అని తనను తానే మెచ్చుకునేటువంటి వాడిగా ఉంటున్నాడు. నా తెలివితేటలు ఎంత గొప్పవో, నా తెలివితేటలతో ఎంత పంట పండించాను, నా తెలివితేటలతో ఎంత పంట పండిస్తావా నువ్వు? విత్తనాలు చిమ్మావే కానీ మొలక మొలిపించేది నీవా? దాన్ని పంట పండించి ఇంటికి తీసుకొచ్చేది నీవా? దేవుడు తన మహాకృప చొప్పున కరువు రాకుండా భూమికి ఆజ్ఞాపించి 10 బస్తాలు అయ్యేది 40 బస్తాలు పండిస్తున్నాడు. ఎందుకు? తన ప్రజలు కరువు రాకుండా, ఆకలితో చచ్చిపోకుండా ఉండటం కొరకు దేవుడు చేస్తున్నాడు దాన్ని. నువ్వు కాదు, నేను కాదు. దేవుడు వృద్ధి చేయటానికి కారణం తన ప్రజలు సేఫ్టీ కొరకు ఈడు తింటాడని కాదు, ఈడు బ్రతుకుతాడని కాదు. ఎందుకో తెలుసా? తాను సృష్టించిన ప్రజల కొరకు పండిస్తున్నాడు దేవుడు పంటని. అత్యధికంగా చేస్తున్నాడు దేవుడు. ఇతడు గ్రహించాడా? నా తెలివి చేత నేను పండించాను, ఇదిగో నా తెలివితేటలు చూడు ఎంత మోహంగా ఉండయ్యో అని ఏం చేస్తున్నాడు? ఇంత గొప్పవాడినవటానికి కారణం నా తెలివే అని ఇతను గర్విస్తూ ఉన్నాడు. ప్రభు అంటున్నాడు, గర్విష్ఠుడా నేను నీకు
విరోధిని దేవుడు ఈరోజు అయిపోతే దేవుణ్ణి నువ్వు స్తుతించాలి. నీకు ఇవ్వబడిన ప్రతి ఒక్క పెన్ను నీకు ఇచ్చిన దేవుణ్ణి స్తుతించాలి. చిన్న పెన్ను నీకు ఇచ్చిన దేవుణ్ణి స్తుతించడం నేర్చుకోవాలి. నీకు ఇవ్వబడిన భార్యని బట్టి, నీకు ఇవ్వబడిన బిడ్డలని బట్టి, నీకు ఇవ్వబడిన కుటుంబాన్ని బట్టి, నీకు ఇవ్వబడిన ప్రతిదీ మనము అనుభవిస్తున్నాం. ఉదయం లేచిన కాడి నుంచి సాయంత్రం వరకు దేవుడిచ్చే అనుభవిస్తూనే ఉన్నాం, కానీ దేవుణ్ణి స్తుతించలేకపోతున్నా. మనకు పట్టింది దెయ్యం ఇదేనమాట. వీడికి పట్టింది అదే స్వార్థము. నేను అనేటువంటి పరిస్థితిలోకి వచ్చేసాడు. చూడండి, ఈ స్వార్థము అనేది తెలివి తక్కువ పని అని మనము దేవునిలో బలంగా లేకపోవడానికి కారణం ఈ తెలివి తక్కువ పని. దేవునిలో మనం బలంగా లేకపోవడానికి కారణం ఏంటంటే ఈ స్వార్థంతో తెలివి తక్కువ, దేవునిలో బలంగా లేకపోవటమే తెలివి తక్కువతనం. ఈయన తెలివి తక్కువ అయిపోయాడు. ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు, అయితే ఏమంటున్నాడు, ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే నువ్వు సిద్ధపరిచిన ఎవరిని వగుదును, ఎవరిని వగుతి? ఇంకొక యాక్టర్ వస్తాడు, నువ్వు భూస్థాపం అయిపోతావు. ఇంకొక యాక్టర్ వచ్చి అక్కడ నిలబడతాడు. అర్థమైందా? చూడండి, ఇంకేమంటాడు? యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము. యాకోబు రాసిన పత్రిక ఎబ్రీ ప్రక్కన ఉంటుంది. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం దయచేసి సహాయము చేయండి. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరము నుండి వ్యాపారము చేసి లాభము సంపాదించము రెండని చెప్పుకొని వారులారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవం ఏ పాటిది. అబ్బా, తన అభిప్రాయం ఏంటి? నేను చాలా ఏండ్లు జీవిస్తాను అనుకున్నాడు. ఈ వాక్యం ఎందుకు ప్రిపేర్ అయ్యానంటే, మా ఇంటి వెనకమాల ఒక స్థలం కొన్నాడు, 16 సెంట్లు కొన్నాడు పాపం ఒక అతను. వైసెస్ ₹1 కోటి పెట్టి కొన్నాడు. బజార్లో కొన్ని కోట్లు పెట్టి కొనుక్కున్నాడు. బిజినెస్ సబ్బు అసలు ఖాళీ ఉండదు బిజినెస్. అతను ఇంకా చూడంగానే ఇతడు ఎంతకాలం బ్రతుకుతాడా అనిపించింది నాకు. చాలా వేదన వచ్చేసింది మనసులో. ఇతడు వస్తున్నాడు, చూసుకుంటున్నాడు, వెళ్తున్నాడు. ఇతను బొడింగమంటే ఇవన్నీ ఏమైపోతాయి? అయ్యో, చాలా వేదన వచ్చింది. కఠినత్వం. చూడండి, కొన్ని కోట్ల రూపాయలు సంపాదించాడు. ఇవన్నీ ఏమైపోతాయి? ఇలాగే చూస్తూ తిరుగుతూ ఆయన టపామంటే అసలు ఏంటి పరిస్థితి? తనకి ఏమైనా మేలైనదే ఉందా? ప్రభు అన్నాడు, అతన్ని బట్టి ఈ ప్రసంగం ప్రిపేర్ అవ్వు అన్నాడు. అతన్ని బట్టి ఈ ప్రసంగం ప్రిపేర్ అవ్వు. అప్పుడు ప్రిపేర్ అయ్యాను ఈ వాక్యానికి. చూడండి, దేవుని యొక్క సన్నిధిలో ఏమంటున్నాడు ఇక్కడ? ఇతను చాలా ఏండ్లు జీవిస్తాను నేను అనుకున్నాడు. మన ఇష్టం వచ్చినట్లు జీవించటము ఇది చాలా తెలివి తక్కువతనమే. ఎప్పుడు పోతాం ఎవరికని తెలుసా? అయ్యో ఇందాక కూడా బాగానే ఉందండి, అయ్యో నాకు ఇందాకే కనపడిందండి, అయ్యో నాకు ఇందాకే కనిపించాడండి. పోయాడు. మనమందరం పోవాల్సినటువంటి వారమే, ఉండాల్సిన వారము కాము. కానీ ఆ రాజ్యం మీద పెట్టిన ధ్యాస ఇది నీకు సంతోషం కాదు, ఆనందం కాదు. ప్రియ తల్లి, ఇతగాడు అనుకున్నాడు ఏమని? నాకు చాలా లైఫ్ ఉన్నది, నేను జీవించే సంవత్సరములు చాలా ఉన్నాయి కాబట్టి తిరుగు సంతోషించు.
వృద్ధులకి యవన దశ మరలా వచ్చొద్దంటే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. మీకు తెలుసో తెలియదు లేరా? కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరలా అది తిరగేయటానికి చూస్తున్నారు, కానీ దేవుడు తిరగబడినవాడు. అందుకని ఏదేను తోటలో కూడా ఆదాం గారికి అన్ని తెలివితేటలు ఉన్నాయి కాబట్టి నిత్యము జీవించే జీవజల వృక్షం దగ్గరికి వెళ్ళి ఆ చెట్టు ఫలం అందుకుని అది తిని నిరంతరం జీవిస్తాడేమో అనుకుని అక్కడ ఏం పెట్టాడు? ఖడ్గజ్వాల పెట్టాడు. గిర్రం తిరుగుతూ ఉంది, చేయి పెడితే కట్. చూడండి, దేవుని కన్నా మనం ఏమైనా జ్ఞానం కలిగిన వాళ్ళమా? చూడండి, అందుకని యాకోబు రాసిన పత్రికలో అంటున్నాడు, నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించము రెండని చెప్పుకుని వారులారా. మనకు నాకు దగ్గరికి ఒక యవనస్తుడు వచ్చి అంటున్నాడు, అన్న ఇక్కడ చాలా అప్పులైపోయాను, నేను చాలా అప్పులు ఉన్నాయి. ఏమండి ఇక్కడ నేను ఈ జాబ్ ఎవరో ఒకళ్ళ పేరు పెట్టేసి నేను మా ఫ్యామిలీ మొత్తం హైదరాబాద్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. అక్కడ మేము 6, 5, 4 ఉంటే 4 జాబుల్లో చేరతాం. నేనన్నాను వెంటనే, అయ్యా నయమి కుటుంబంలాగా బుద్ధి జాగ్రత్త అని చెప్పాను. ఏంటన్నా అలాగన్నా? అవును, నయమి కుటుంబంలాగా అవుద్ది. ఏమండి, కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయి ఆవిరి వంటి వారే. గనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికియుండి ఇది అది చేతుమని చెప్పుకునవలెను. ఏమనాలి? ఓయ్ రే ఎప్పుడు వస్తావు అని ఫోన్ చేస్తే, రేపేరా, రేపు వస్తావా? రేపు వస్తామో మనకే తెలియదే. అందుకని చాలామంది ఏమంటారు, దేవుని బిడ్డలు, ప్రభు చిత్తమైతే రేపు కలుసుకుందాం. ఏమంటారు? ప్రభు చిత్తమైతే రేపు కలుసుకుందాం. వస్తామో తెలియదు కదా. అందుకని అంటున్నాడు ఇక్కడ, ప్రభు చిత్తమైతే మనము బ్రతికియుండి ఇది అది చేతుమని చెప్పుకొనవలెను. ఏమండి, ఇది ఏది అని చెప్పుకొనవలెను. ఇప్పుడైతే మీరు మీ డంబముల యందును అతిశయపడుచున్నారు. అతి అతిశయమంతయు చెడ్డది, కాబట్టి మేలైనది చేయనెరిగి అలాగూ చేయని వారికి పాపము కలుగును. అది మేలైనది ఇతడు చేయగలిగే మేలే. ఇతడు తన ప్రాణంతో చెబుతున్నాడు, కానీ ఎంతమంది మేలు చేయొచ్చు? ఇతను మేలు ఎవరికైనా చేయగలిగాడా? తన కొట్లన్నీ పడగొట్టేశాడు, నూతనమైన కొట్లు నిర్మించాడు, ఆ కొట్ల నిండా స్టాక్ పెట్టేశాడు. అంటున్నాడు, ఇక నా ప్రాణంతో ప్రాణమా తినుము త్రాగుము సంతోషించుము సుఖించుము అంటున్నాడు. ఏమండి పరిస్థితులు, మన ప్రాణం ఏపాటిది. అందుకని ఏబు గ్రంథములో అంటాడు, చూడండి, ఏబు గ్రంథం 21, 13, 14, 15 వచనాలు దయచేసి సహాయం చేయండి. ఏబు గ్రంథము 21, 13. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక క్షణములోనే పాతాళమునకు దిగుదురు. వారు నీ మార్గములను గూర్చిన జ్ఞానము మాకు. ఏం జ్ఞానం అండి? దేవుడు అంటే దేవుడు ఏమన్నా చూస్తాడా? ఈ సేవకుడు మాటింటే మనం అడుక్కు తినాల్సిందే. మన పని మనం చేసుకోవాలి, వెళ్ళి కూర్చోవాలి, వినినట్లుగా ఉండాలి, వినకుండా వచ్చేయాలి. అదే కదా మన రూట్. వినినట్టుగా గ్రహించాలి. ఏమని? మన ప్రాణము అనేది దేవుని చేతిలో ఉన్నది అని మనం గ్రహించాలి. మన ప్రాణము దేవుని చేతిలో ఉన్నది. ఆయన ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఏం చేయాలి? మన పిల్లోడు వినకుండా పరిగెత్తుతుంటాం, రే ఆగిరా, రైట్ రా అంటాం.
వస్తావా రావా, నేను లెగవనా అంటాం. అంటే వాడేం చేస్తాడు, 3 అంతలు రాడు. మనం లేచి బెత్తం తీసుకున్నప్పుడు తిరిగి వస్తాడా? మరి నీకెంత పవర్ ఉంటే మరి దేవుడికి ఎంత పవర్ ఉంది? రా అంటాడు, నేను రానంటావు, అయిపోయింది. అలాగే నీ ఊపిరి అలాగే లాగేయంగానే కింద పడిపోవటం ఏమీ లేదు. ఇక మనం చూడండి, మన ప్రాణం ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. ఆయన ఎప్పుడు పిలిస్తే అప్పుడు మనము వెళ్ళిపోవాలని గ్రహించాలి. మనం వెళ్ళిపోవాలి. ఇక్కడ వారం కావు మనం. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక క్షణములోనే పాతాళమునకు దిగుదురు. వారు నీ మార్గములను గూర్చిన జ్ఞానము మాకు అక్కర్లేదయ్యా, నీ జ్ఞానం అంటారంట. దేవుని జ్ఞానం మాకు అక్కర్లేదు. దాన్ని ఎవరికి కావాలి? ఆ జ్ఞానం మాకు దేనికి? నీవు మమ్మల్ని విడిచిపోమ్మని దేవునితో చెబుతారంట. అయ్యా ఇక నువ్వు విడిచిపో, చాలు అని విడిచిపో, వద్దేక అంటారంట. మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడకు వాడెవడు? మేము ఆయన గూర్చి ప్రార్థన చేయుట చేత మాకేమి లాభము కలుగును? ఈ మందిరానికి వెళ్తే మాకేమి లాభం కలుగుద్ది? బయట కూలికి వెళ్తే డబ్బులు వస్తాయి, వ్యాపారం చేసుకుంటే డబ్బులు వస్తాయి, ఉద్యోగం చేసుకుంటే డబ్బులు వస్తాయి. మందిరానికి వెళ్తే మాకేమొస్తాయి అని లాభాన్ని అపేక్షించేటువంటి వారులారా అని ఇక్కడ చెబుతున్నాడు. ఇక్కడ మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడకు వాడెవడో, మేము ఆయనను గూర్చి ప్రార్థన చేయుట చేత మాకేమి లాభము కలుగునని వారు చెప్పుదురు. వారి క్షేమము వారి చేతిలో లేదో. అది నీ క్షేమము, నీ కుటుంబ క్షేమము నీ చేతుల్లో లేదు. అది నీకుంటే నువ్వే దేవుడివి అయిపోతావు. అందుకని అది ఆయన చేతిలో పెట్టుకున్నా, నీ చేతిలో పెట్టకుండా. నీ చేతిలో పెట్టలేదు అది. అందుకని అంటాడు, ఏమండి ఋతు గ్రంథం 1:21 మనం చూస్తే, ఋతు గ్రంథము 1:21 మనం చూస్తే అక్కడ ఏమని చెబుతున్నారు? నేను సమృద్ధి గల దానినై వెళ్ళి తిని, యెహోవా నన్ను ఇప్పుడు ఎలా చేసుకొచ్చాడంట? రిక్తురాలుగా చేసుకుని వచ్చాను. అప్పుడు ఏమొచ్చిందమ్మా? అక్కడ చిన్న కరువండి. ఎవరన్నా వెళ్ళారా? ఊరు మొత్తం ఎవడ ఖాళీ చేయలేదండి, వీళ్ళే ఖాళీ చేస్తున్నటువంటి మహావీరులు వీళ్ళు. యూదాబెత్లెహేము ఏమంటే దేవుని యొక్క సమృద్ధి ఉన్నటువంటి స్థలం, దేవుని మందిరం ఉన్నటువంటి స్థలం, దేవుని ఆరాధన ఉన్నటువంటి స్థలం, దేవుని మహిమపరిచేటువంటి స్థలం. ఈ స్థలాన్ని విడిచిపెట్టి ఒకానొక పట్టణమునకు వెళ్ళి, మోయాబు ప్రాంతమునకు వెళ్ళి, మన కొరకు బాగా 2 చేతులతో ఎన్ని చేతులు ఉన్నాయి ఇప్పుడు వీళ్ళకి? ఏమండి, తల్లిదండ్రి 4 చేతులు, బిడ్డల యొక్క 4 చేతులు, 8 చేతులతో మనం ఇష్టానుసారంగా సంపాదించేయచ్చు. పదండి అని వెళ్ళిపోయారు వీళ్ళు. 8 మంది వెళ్ళిపోయారు. వీళ్ళకి మంచి ఇల్లు ఉంది. ఏమండి, యూదాబెత్లెహేము దేశంలో వీళ్ళకి ఇల్లుంది, వాకిలుంది, పొలం ఉంది, ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది. కానీ వీళ్ళకి రాబడి బాగా ఇంకా 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 సంపాదించాలి. కొంతమంది బాగా సంపాదించాలి అని ఆశపడి ఏమండి ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయి, ఎక్కడో చోటుకి వెళ్ళిపోయి, పిల్లలు పాపంలో పడిపోయి, భార్య పాపంలో పడిపోయి ఏమైపోతున్నారు? పాడైపోతున్నారు. యవనస్తులు కూడా ఏమైపోతున్నారు? భద్రత లేదు. భార్య నేను జాబ్కి వెళ్తున్నానని చెప్పి లాడ్జికి వెళ్ళి పొద్దున్నుంచి సాయంత్రం వరకు అక్రమ సంపాదన సంపాదించి సాయంత్రానికి ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటట్టు దౌర్భాగ్య స్థితిలో జీవిస్తున్నాయి కుటుంబాలన్నీ దినాలు. కొన్ని అర్థం కావటం లేదా? ఎక్కడికి వెళ్తున్నారు? ఏదో ఆఫీస్కి వెళ్తున్నామని చెప్పినట్టు చెప్తున్నారు, వెళ్ళిపోతున్నారు. లాడ్జిల్లో తిరిగి పాపములో జీవించి ఆ వచ్చే డబ్బుతో జీవనం సాగించే వాళ్ళు లేరా? బొచ్చెడు మంది ఉన్నారు హైదరాబాద్ నిండా. ఇదేనా అన్న? పరిశుద్ధమైన జీవితాలు లేవు, పరిశుద్ధత పవిత్రత లేదు. ఏమని ఆ విలువలన్నీ పడిపోయినాయి. నా దేహమును పరిశుద్ధంగా కాపాడుకోవాలి,
అనేటువంటి తలంపు ఈ దినాన ఎగిరిపోయింది మనుషులకి. పరిశుద్ధంగా నేను బ్రతకాలి, పరిశుద్ధంగా నేను జీవించాలి, నా దేవుణ్ణి మహిమపరచాలి, నా దేవుణ్ణి ఘనపరచాలి, నా దేవునికి మహిమ తేవాలి అనేటువంటి పరిస్థితులు కోల్పోయిన ఈ దినాల్లో ఎలీమెలెకు అతని భార్య నయోమి ఇద్దరు కుమారులను తీసుకుని మోయాబు ప్రాంతమునకి వెళ్ళి ఆ గుడిలో అన్య సంబంధమైనటువంటి ఆచారాలతో కర్మకాండలతో నిండినటువంటి ఆ పరికరాలు చేయటంలో నిపుణ్యత కలిగినటువంటి వ్యక్తులుగా ఉండి బాగుగా సంపాదించారు. ముందు భర్తకి జబ్బు వచ్చింది. ఆ భర్త జబ్బుకి వీళ్ళు సంపాదించిన డబ్బుల్లో సగం అయిపోయినాయి. పెద్ద కుమారుడికి మరలా జబ్బు వచ్చింది. వీళ్ళు సంపాదించిన దానిలో మళ్ళీ 2వ భాగం ఎగిరిపోయినాయి. 3వ కుమారుడికి జబ్బు వచ్చింది. వీళ్ళు సంపాదించిన మొత్తం అయిపోయినాయా ఉన్నాయి? ఎప్పుడు చెప్పండి నాకు. ఉన్నాయని ఏమన్నా ఉందా వాక్యం? ఉన్నాయని ఉందా వాక్యం? వీళ్ళు బాగా సంపాదించారు. వీళ్ళు ఉన్న సంవత్సరాలు ఎన్నో తెలుసా మీకు? 10 సంవత్సరాలు ఉన్నారు అక్కడ మోయాబు ప్రాంతంలో. 10 సంవత్సరాలకి ఏమైపోయింది? కుటుంబం మొత్తం తారుమారైపోయింది. 4 వ్యక్తులు వెళ్ళి ఒక వ్యక్తి తిరిగి వచ్చే పరిస్థితికి ఏర్పడిందండి. 3 వ్యక్తులు అక్కడే పాతి పెట్టబడ్డారు. వీళ్ళు ఆస్తి కనుక అక్కడి నుంచి మోయాబు ప్రాంతం నుండి ఆస్తి కనుక తీసుకొస్తే పరిగెరాల్సిన కర్మ వచ్చుద్దా? పరిగెరేటువంటి కర్మ పట్టింది ఇప్పుడు ఎవరికి? రూతు ఇప్పుడు పరిగెరేటువంటి పరిస్థితి వచ్చేసింది. పరిగేరి ఆ కష్టంతో సంపాదించినటువంటి ఆ పరిగెరినటువంటి దానితో అతను పోషించేటువంటి పరిస్థితి కలుగుతున్నది. ఇప్పుడు ఈమెమంటుంది? ఇప్పుడు చదవండి. నేను ఇప్పుడు సమృద్ధి గలదానినై వెళ్ళి తిని యెహోవా నన్ను ఇప్పుడు రిక్తురాలుగా చేసిన. ఇప్పుడు ఏమైపోయింది? సమృద్ధిగా పంట కళకళలాడేటువంటి కుటుంబంగా వెళ్ళింది. కళకళలాడుతూ చేతికి అక్కడికి వచ్చినటువంటి బిడ్డలండి, చేతికి కాలికి అక్కడికి వచ్చినటువంటి బిడ్డలు, మంచి యవన దశకు వచ్చినటువంటి బిడ్డలు. ఈ బిడ్డలు 2 బిడ్డలు భార్య భర్త కళకళలాడుతూ వెళ్ళారు. ఇప్పుడు ఎవరో ఇంకొక మోడుని ఈ మోడు 2 మోళ్ళు కలిపి ఎలాగొస్తున్నాయో చూడండి. ఇప్పుడు అంటుంది ఆమె, అమ్మా నేనే నయోమిని, నన్ను నయోమి అనొద్దు, బారాని పిలవని, నేను చేదైపోయాను, నా బ్రతుకు చేదైపోయింది, నా మాటలు చేదైపోయినాయి, దేవుడు నాకు దూరం అయిపోయాడు, నా బ్రతుకు ఇలాగ అయిపోయిందని బోరిని అడగటం ప్రారంభించంటుంది. ఏమంటుందో తెలుసా? అమ్మా నేను ఇక్కడ మీలాగా ఉంటే బాగుండేదాన్ని, నా భర్తను పోగొట్టుకునేదాన్ని కాదు, నా బిడ్డలను పోగొట్టుకునేదాన్ని కాదు. ఇప్పుడు నా పరిస్థితి ఇలాగ అయిపోవడానికి కారణం ఏంటో తెలుసా? నేను దేవుడిని, జీవము కలిగిన దేవుణ్ణి విడిచిపెట్టేశాను, జీవము కలిగిన ఆరాధన విడిచిపెట్టేశాను, దేవుని మహిమపరచడం విడిచిపెట్టేశాను, నా బ్రతుకు ఇప్పుడు కురి పెరిగి అయిపోయింది అని బోరిని ఎడటం మొదలుపెట్టి అంటుంది. నేను సమృద్ధి గల దాన్ని వెళ్ళి తిని యెహోవా నన్ను ఇప్పుడు ఏం చేశాడంట? నన్ను రిక్తురాలుగా చేసేసాడు. నా దగ్గరికి ఏమీ లేదు. ఏమ్మా ఇంటిలో ఉందామంటే ఇల్లు ఒకళ్ళు ఆక్రమించుకున్నారు, పొలము సాగు చేసుకుందామంటే పొలము మరొకరు ఆక్రమించేసుకున్నారు. ఇప్పుడు పరిస్థితి అంతా తారుమారైపోయింది. చూడండి ఎంత దౌర్భాగ్య స్థితికి వచ్చేసారు వాళ్ళు. దేవుడు నీకు మేలు చేసి, దేవుడు నిన్ను ఎన్నో రీతులుగా హెచ్చించి, దేవుడు తన కృప చూపి 4 ఏళ్ళు లోపలికి వెళ్ళేలాగా చేసి, నెత్తి మీద ఎండబడకుండా చేసి, నీకు ఉన్నతమైన స్థితిలో పెట్టి, నేను మిమ్మల్ని అందరినీ ఒక్కటి అడగాలనుకుంటున్నాను. నేను ఎవరో ఇచ్చిన బట్టలు కడతాం కానీ పాత బట్టలు కొనుక్కుని కట్టుకునే వాళ్ళు చెయ్యెత్తితే నేను చూడాలని ఆశ ఉంది నాకు. నేను కొనుక్కుని కట్టుకున్నాను, మీరెవరు లేరా? ఎత్తండి, సిగ్గేమి లేదు, దీనిలో బాధపడాల్సిన పని లేదు.
ప్రభు మిమ్మల్ని చేతులెత్తిని మిమ్మల్ని దీవించునుగాక. నా 17 ఏట వరకు నేను ప్యాంట్ ఏంటో ఎరగను. కృష్ణ టైస్ ముందు రేపల్లో టెచ్లాన్ ప్యాంట్లు అమ్ముతుంటే 25 రూపాయలు ఒక్కో ప్యాంటు. 2 ప్యాంట్లు తెచ్చుకున్నాను. దాదాపు 5 సంవత్సరాలు ఏమో వాడాను వాటిని. దేవుడు మన కుటుంబాలను ఇంకా దీవించాడు. అది తప్పని చెప్పటం లేదు నీకు నేను. అలాంటి స్థితిలో నుండి దేవుడు నిన్ను ఎంత పైకి లేపాడు, నువ్వు ఇచ్చేదానిగా చేశాడు. ఇప్పుడు దేవుడు దేవుడు ఇంత నీకు కృపనిచ్చాడు, ఇంత దయ చూపాడు నీ మీద. కానీ దేవుని సన్నిధిలో నువ్వు ఎలాగూ జీవిస్తున్నావు? కృతజ్ఞత కలిగిన హృదయం నీకుందా? కృతజ్ఞత భావం ఉన్నదా నీకు ప్రియ తల్లి? తన కొరకే తన కొరకే తన కొరకే ఎంతవరకు తన కొరకే. నేను గనుణ్ణి, నేను ఓ హీరోని. ఎవరు హీరో? హీరోగా నీవు ఉంటే జీరోగా అయిపోతావు. దేవుని సన్నిధిలో నువ్వు దేవుని ఎదుట జీరోగా ఉంటే నేను హీరోగా చేస్తాడు దేవుడు. దేవుని ఎదుట తగ్గించుకో, పశ్చాత్తాపడు, కన్నీరు విడు. ఇతనికి కన్నీరు గార్చే మనస్సు లేదు, విధేయత చూపే మనస్సు లేదు. ఓ పంటను చూసి గర్వించాడు, అతిశయించాడు, అహంకారంతో చూపాడు, కొట్లన్నీ పడగొట్టేశాడు. నూతనంగా గిడ్డౌన్సులు కట్టించేశాడు. చక్కటి ఎవండి కట్టించేది దాన్ని నిండా నింపాడు. ప్రాణంతో చూస్తున్నాడు, ప్రాణమా తినుము, త్రాగుము, సంతోషించము, ఆనందించము అని అంటుంటే దేవుడు అంటున్నాడు, ఓరి ఎర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము కనుక నేను తీసేసుకుంటే నువ్వు సంపాదించిన ఎవరి వగుతీరా బాబు, ఎవరి వగుతీ అని అంటుంటే వాడికి ఏడుపు ఒకటే, ఇప్పుడు వేదన. దేవుడు నీకు మంచి ఆరోగ్యం ఇస్తే నీకు లెక్క చేయటం లేదు. దేవుడు నీకు మంచి ఆరోగ్యం ఇస్తే, మన నరసరావుపేటలో మా బావగారిని చూడడానికి వెళ్ళాను, క్యాన్సర్ హాస్పిటల్కి వెళితే ఒక్కొక్కరికి ఇక్కడి నుంచి ఇలా కోసేసింది. ఇలాగ ఏంటది? గొంతుకు ఆపరేషన్లో, గొంతుకులో వచ్చినటువంటి క్యాన్సర్. ఒక్కొక్కళ్ళు అందరూ ఆ పేషెంట్లు అందరూ ఇంకా చూస్తుంటాయా. ఒక ఆమె ఏడుస్తుంది, పెంతుకోస్తుకి వెళ్ళొద్దట. అయ్యగారు రండి, కొంచెం ప్రార్థన చేయండి. అయ్యా నా భర్తేనండి, ప్రార్థన చేయండి, మేము ప్రార్థనకి వెళ్తామని ఆమె బోరుని ఏడుస్తుంటే నాకు చాలా వేదన వచ్చింది. యవనస్తుడు, ఇంకొక యవనస్తుడు, ఆయనకి ఆపరేషన్లు, అయ్యా వచ్చి మీరు ప్రార్థన చేయండి. ఒక్కొక్కళ్ళు అలాగే ప్రార్థన చేయించుకుంటుంటే చాలా వేదన కలిగింది. నీ జీవితంలో నేను దేవుడు ఎంత నీకు ఏ వ్యాధి రాకుండా, బాధ రాకుండా, బలహీనత లేకుండా ఆరోగ్యం ఇచ్చి నిన్ను చక్కగా భక్తి చేయరా బాబు, భక్తి చెయ్యి అమ్మ అంటే నీవు ఏ మాట మాత్రం వినవా? దేవుని ఉగ్రత రాకముందే నువ్వు లోబడితే నీకు మేలమ్మా. దేవుడు నీకు సమయం ఇస్తున్నాడు, నీకు సమయం ఇస్తున్నాడు. అయినా ఇంకా నా బిడ్డ మారద్దే తెలుసుకుంటాడని చెప్పి ఆయన ఇంకా 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 సమయం ఇచ్చి ఏడుస్తూ ఉన్నాడు. ఇవాళ ఒక వ్యక్తి కొరకు చాలా వేదన పడ్డాను ఏకాంత ప్రార్థనలో. ప్రభా, వ్యక్తికి ఎంత సమయం ఇచ్చావు, ఆ వ్యక్తి నీకు లోబడతలేదయ్యా. ప్రభా, ఆ వ్యక్తి కనుక చనిపోతే, నిత్య నరకానికి వెళ్ళిపోతే అక్కడ ఏంటి ప్రభా పరిస్థితి? బోరుని చనిది నాన్న, వేదన పట్టుకుంది నన్ను. ఏమ్మా, అన్నీ బాగుండంగా లోబడవా నువ్వు? అన్ని అవయవాలు బాగుండంగా దేవునికి లోబడవా? దేవుని దగ్గర తగ్గించుకోవా? ఎందుకు నీకు గర్వం, ఎందుకు నీకు అతిశయం? దేన్ని చూసుకునమ్మా? ఏది నీ దగ్గర ఉండదు, ఇదంతా మురిపించి మాయమైపోద్ది. ఇది నిత్యము దేవునితో ఉండేదాన్ని కోరుకోవాలి నీవు. చూడండి, ఏబు గ్రంథం 27, 8, 9 వచనాలు చూద్దాం. ఏబు గ్రంథం 27, 8, 9 వచనాలు.
చూడండి, ఇక్కడ ఏమన్నాడు? దేవుడు వానిని కొట్టివేసినప్పుడు, వాని ప్రాణము తీసివేయినప్పుడు భక్తిహీనునికి ఆధారం ఏది? ఉందా ఆధారం? చచ్చిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావో తెలియదు, నరకానికి వెళ్తావో పరలోక రాజ్యానికి వెళ్తావో కూడా నీకు అసలు గ్యారెంటీ లేదే. ఒక వాగ్దానం అన్ని ఇచ్చాడా పని ప్రభు నీకు? నా కుమారుడా నా రాజ్యంలో నువ్వు ఉంటావని చెప్పాడా? నా కుమార్తె ఇదిగో నీకు గృహం ఇది అని చెప్పాడా? ఏ ఆధారం లేదు నీకు. భక్తి చేయడానికి ఎందుకు చచ్చిపోతావు? ఒక్క వాగ్దానం పొందావా ప్రభు దగ్గర? ఎన్ని సంవత్సరాలు మట్టి వస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, వెళుతున్నావే కానీ ప్రభు నీకు ఒక్క వాగ్దానం అన్న ఇచ్చాడా? ఒక్క వాగ్దానం, ప్రభా మీరు నాకు సహాయం చేయాలి, ప్రభా నేను చనిపోతే నా స్థితి ఏంటయ్యా, నీ రాజ్యములో నేను ఉంటున్నానా, ప్రభా నీ రాజ్యములో ఉండే భక్తి నేను చేస్తున్నానా అని ప్రభుని ఎప్పుడైనా అడిగావా ప్రియ తల్లి? అంటున్నాడు ఇక్కడ దేవుని యొక్క వాక్యములో, దేవుడు వాని కొట్టివేసినప్పుడు, వాని ప్రాణము తీసివేయినప్పుడు భక్తిహీనునికి ఆధారం ఏది? వానికి బాధ కలుగున్నప్పుడు దేవుడి వాని మొర వినునా? నీ మొర వింటాడమ్మా దేవుడు? ఏడుస్తున్నారు ఆసుపత్రి పోలై, అనేకులు కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారు. అయ్యా మేము చెప్పినప్పుడు లోబడలేదు, నీ వాక్యమునకు మేము లోబడలేదు, నీ ప్రార్థనకి మేము లోబడలేదు, మేము తగ్గించుకోలేదు, మేము విధేయత చూపలేదు నాయనా అని బోరున విలపిస్తూ ఉన్నారండి. అనేకులు విలపిస్తూ ఉన్నారు. దేవుని సన్నిధిలో దేవుడు నీకెంత సమయం ఇచ్చాడు, నీకు మంచి సంఘమునిచ్చాడు, నీ కొరకు ప్రార్థన చేయబడుతుంది. కొండను చూసి అండను బాకాల్చినటువంటి నీవు కొండనే ఎగిరి తన్నే పరిస్థితుల్లో ఉన్నావా? ఈయనంటున్నాడు యవనస్తుడు, నా ప్రాణమా తినుము, సుఖించము, సంతోషించము, ఆనందించము అని అడుగుతున్నాడు. దేవుడు అంటున్నాడు, అయితే వెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నాను, నువ్వు సంపాదించినవి ఎవని బాగుతువి ఏమైపోతాయి? ఒక వ్యక్తి చనిపోగానే ఏమైపోతుంది? ఎవడో చేతికి వెళ్ళిపోతుంది, అంతా తారుమారైపోతున్నాయి, కుటుంబము రోడ్డున పడిపోతుంది, ఎన్ని వేదనలు పడిపోతున్నారు ప్రజలు, సతమతం అయిపోతున్నారు ప్రజలు. దేవుణ్ణి కలిగి జీవిస్తున్నావా ప్రియ తల్లి? సంతోషపూరితమైన హృదయాన్ని దేవుడు నీకు ఇవ్వదలిచాడు. ఆయన చిత్తానికి లోబడి ఆయన్ని ఆనుకుని ఆయన చెప్పు చేతుల్లో ఉండి ఆయన ఎడలను ధనవంతురాలుగా ఉండే. అబ్రహాము ధనవంతుడే, దీన మనస్సు కలిగి ఉన్నాడు. యాకోబు ధనవంతుడే, పశ్చాత్తాపంతో నింపబడ్డాడు. ఇస్సాకు ధనవంతుడే, దేవునికి కృతజ్ఞత కలిగిన హృదయంతో ఉన్నాడు, ఎక్కడా తీసేయించలేదు. యోసేపు ధనవంతుడే, అన్నలు వెళితే అన్నలు ఎంతో కీడు చేశారు, అన్నలు వెళితే వారితో మాట్లాడి తను తెలుపుకునే లోపు వాళ్ళు మాట్లాడే విధం, మాకు ఒకడుండేవాడు, ఇంకొకడు వాడు లేడిప్పుడు అని ఆ సంగతులు చెప్పినప్పుడు లోపలికి ఆ దుఃఖాన్ని తట్టుకోలేక లోపలికి వెళ్ళి బోరున ఏడ్చాడు యోసేపు. కక్ష సాధింపు మనస్సు లేదు అతనికి. బోరున ఏడ్చి ముఖం కడుక్కుని మరలా వచ్చాడు. వచ్చి అంటున్నాడు, వాళ్ళు మాట్లాడుతుంటే అంటున్నాడు, ఆపుకోలేకపోయాడు. రే నేనేరా మీ తమ్ముడైన యోసేపుని నేనే అని చెప్పినప్పుడు ఏమని చెప్పి బోరి నిడిచేళ్ళని కౌగిలించుకున్నాడు. ఎక్కడ చంపేస్తాడో, యోసేపు ఎక్కడ చంపేస్తాడని తండ్రి చనిపోయినను వారు బాధపడుతూనే ఉన్నారు.
నేను చంపటానికి నేను రాలేదు, మిమ్మల్ని పోషించడానికి దేవుడు నన్ను పంపించాడు. నేనే మీ సహోదరుణ్ణి, మిమ్మల్ని నేను పోషిస్తాను రండి అని వారిని హత్తుకుని ప్రేమ చూపాడు. పగ సాధించే మనసు లేదు. నీ జీవితం ఎలాగుంది? తగ్గించుకుని ప్రార్థన చేద్దాం. దేవుని చిత్తమైతే ఇదే వాక్యం రేపు ఆదివారం చూద్దాం. ప్రార్థన చేసుకుందాం.